మానవులందరూ తమ సంపదలతో నరకాన్ని వారే ఆహ్వానం పలుకుతున్నారు. ఉదాహరణకు డబ్బులిచ్చి మద్యం సేవించడం, వడ్డీ వ్యాపారం చేయడం, అన్యాయంగా ఇతరుల డబ్బులను కాచేయడం, శరీరం కనిపించేలా దుస్తులు ధరించడం, ఆత్మహత్య చేసుకోవడం మొదలైనవి ఇందులోకి వస్తాయి. నరకం ఒక అగ్నిగుండం. దానిని అవిశ్వాసులకై అల్లాహ్ తయారు చేశారు. ఇది కఠినమైన శిక్ష, అవమానమైన శిక్ష. దానిని మించిన కఠినమైన శిక్షలు, కఠినమైన బాధలు ఏమీ లేవు. ఆ అనర్ఘ నివాసం పరమ చెడు నివాసం. మీలో ఎవరైనా చనిపోయినట్లయితే అతను సమాధిలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఉండవలసిన శాశ్వత స్థానమని చెప్పబడుతుంది. తను ఒకవేళ స్వర్గవాసి అయితే మరణాంతరం అతనిని స్వర్గాన్ని చూపుతారు. ఒకవేళ నరకవాసి అయితే నరకాన్ని చూపుతారు. తరువాత ఇదే నీ శాశ్వత స్థానమని నీవు ప్రళయ దినాన్న లేపబడిన తర్వాత ఈ స్థానానికి చేరుకుంటావని చెప్పబడుతుంది. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు తాలా అన్హా కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆయన నాకు చూపిన దాన్ని మీరు చూస్తే చాలా తక్కువగా నవ్వుతారు, చాలా ఎక్కువగా ఏడుస్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వర్గాన్ని నరకాన్ని చూశానని అన్నారు. ఎవరైతే అనాథల డబ్బులను అన్యాయంగా తింటున్నారో వాస్తవానికి వారు తమ పొట్టలను అగ్నితో నింపుకుంటున్నారు. తొందరలోనే వారు మండే నరకాగ్నిలోకి త్రోయబడతారు. హజ్రత్ అబూ సయ్యద్ ఖుద్రీ రజియల్లాహు తాలా అన్హు కథనం ప్రకారం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: నరకంలో అతి తక్కువ శిక్ష ఒక వ్యక్తి నిశ్చయంగా అగ్నిలో తయారు చేయబడిన చెప్పులు తొడిగించుట. చెప్పుల వేడి వల్ల అతని మెదడు సలసలా వణికిపోతుంది. ఎలాగైతే కుండలో నీరు వణుకుతుందో దాని వల్ల అతను నాకంటే అతి కష్టమైన యాతన మరెవరికి ఉండదేమో అనుకుంటాడు. కానీ ఇది అన్నిటికంటే శుభమైన యాతన. చివరిగా ముగిస్తూ అల్లాహ్ తాలాతో మమ్మల్ని అందరినీ నరకయాతన నుండి రక్షించి స్వర్గాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. వాఖిరు దావనా